దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో మరొకసారి ఈ ఉదయ కాలం అంతా మీ పని పాటల్లో, మీ ఆలోచనలో ఎంతగానో ముందుకు నడిచి దేవదేవుని యొక్క సన్నిధిలో బలమైన ప్రార్థన నడిపింపు మీరు కలిగి ఉన్నారని నమ్ముతూ మన ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామములో మీ అందరికి శుభాలు, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పిల్లలు, ఈరోజు పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. కనుక ఈరోజు పాఠము మరి 11వ అధ్యాయము మొదటి నుండి మనం వివరించుకోబోతున్నాం. అపోస్తుల కార్యం. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ కొందనాలయ్యా. ఈ సమయంలో నీ దాసుడని నేను ప్రభా, నీ లేఖనమును చేత పట్టుకునే ప్రభా, నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నాయన చేరి ఉన్నాను. చేరు నన్ను, నా తలంపులు మరుగు చేసి నా ప్రభా, నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడి. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఎవరు వినరు. గనుక ప్రభా, నీ ఆత్మ చేత నన్ను బలపరిచి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, ఈ కడవరి దినాల్లో, ఈ యొక్క ఇబ్బందికర దినాల్లో నీ బిడ్డలకి ఏదైతే నువ్వు బయలుపరచున్నాయన్నావో అట్టి మాటలు బయలుపరిచి నీ ఆత్మ చేత నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలని మనం వినేవారిగా ఉండవలసిన వారమై ఉన్నాము. అయితే ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట ఆత్మ సంబంధంగా కనబడుతూనే ఉన్నవి అని మనం గమనించాలి. ఎందుకు దేవుడు ఈ రకంగా మరి మాట్లాడుతాం? 11వ అధ్యాయంలో అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించరని అపోస్తలులను యోదయాంతటను సహోదరులు వినిరి. పేతురు యెరూషలేమునికి వచ్చినప్పుడు సున్నతను పొందిన వారు నీవు సున్నత పొందిన వాడువా యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసి అతనితో వాదం పెట్టుకునిరి. అందుకు పేతురు మొదటి నుండి విమర్శగా వారికి ఆ సంగతి ఇలాగూ వివరించుచును. నేను ఎప్ప పట్టణమును ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగిను. అది ఏదనగా 4 చెంగులు పట్టిన దుప్పటి పెద్దది ఒక కనబడి, అది ఒక విధముగా దిగుచుండగా ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దాని వైపు నేను తేరు చూచి పరిశీలించగా భూమి అంతటా సదుపాసదంచు. ప్రియులారా, భూముల మీద ఉన్న ప్రతి జంతువులను నేను ఆ యొక్క దుప్పటలో చూశానని పేతురు గారు, సీమోను గారు చెప్తున్న మాటను వింటున్నాం. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అని మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఈ పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడను నా పడలేనని చెప్పగా, రెండో మారు ఆ శబ్దము ఆకాశము నుండి, దేవుడు పరిశుద్ధ చేసినది నీవు నిషిద్ధముగా ఎంచవద్దని ఉత్తరమిచ్చును. ప్రభునందు ప్రియులారా, అంటే ఇక్కడ సీమోను పేతురు గారు ఒక చోటకి వెళుతున్నాడు. ఈ వాక్య యొక్క సారాంశం, ఈ మాటల యొక్క సారాంశం ఏంటంటే, అనేక విధములైన మనుషుల మధ్యకు నువ్వు వెళ్తున్నావు.
అంటే అనేకమైన మనుషులను లోపరుచుకోవాలి. చంపుకు తినమంటే చంపేయటం కాదండి, మనుషులని వారి యొక్క హృదయాలను లోపరుచుకోవటం, తర్వాత వారిని సమూహముగా ఆకర్షించటం, వారిని ఆత్మీయంగా లోబర్చుకోవటం. ఇక్కడ అనేక విధములైన భూలోకములు అనేక విధములైన జంతువులను నేను ఆ దుప్పటిలో చూచితిని అన్నాడు. అంటే నిన్ను యేసు ప్రభు దేవదేవుడు ఏ స్థలముకైతే పంపుచున్నాడో అదే స్థలములో అనేక విధములైన అనేకమైన తలంపులు కలిగిన, అనేక ఉద్దేశాలు కలిగిన, అనేకమైన ఆలోచనలు కలిగిన అనేకమైన జాతులు వారు ఆ స్థలములో ఉంటారు అని ఈ వాక్య యొక్క సారాంశము మనకు కనపడుతుంది. పేతురు గారు మాట్లాడుతున్న ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఈ వాక్యమును రాయిస్తున్నప్పుడు ఈ అనేకమైన విధములుగా దేవుడు మనతో మాట్లాడుతాడనే విషయమును మనం మర్చిపోవద్దు. ఇక్కడ ఈ 6వ వచనములోని 5వ వచనంలో చెప్పుచున్న మాటలు ఎంత శ్రేష్టముగా ఉన్నాయని మనం గమనిస్తూ ఉంటే, ఇక్కడ ముమ్మారు జనుగురు తర్వాత అదంతయు ఆకాశమునికి తిరిగి తీసుకొని పోవును. వెంటనే కైసరియా నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేము ఉన్న ఇంటి యొద్ద నిలిచిరి. అప్పుడు ఆత్మ, నీవి భేదమేమి చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చును. అంటే భేదం ఏంటంటే, మనం సున్నతి చేయబడిన వారం కదా, దేవుని బిడ్డలం కదా, ఇజ్రాయేల్ కదా, మన వాళ్ళకే బోధించాలి, మన వాళ్ళకే చెప్పాలని ఒకవేళ పేతురు గారు అనుకుంటున్నాడేమో. అటు భేదము లేకుండా వారితో ప్రయాణం చేయమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్టుగా మనం వింటున్నాం. అంటే ఈ లోకంలో కొన్ని గ్రూపులు కట్టి అనేకమైన విధములుగా బ్రతుకుతున్న వారిలారా మనుషులు మనం కుల మత భేదము లేకుండా జీవించమని ఈ వాక్య యొక్క సారాంశం చెప్తుంది. అయితే ఇటు మన కోవాకు చెందినవాడు మనవాడు అనే విధమును ఇవాళ ఎక్కువగా అలవాటు పడిపోరు మనుషులు. ఒకప్పుడు అనేక రకాలుగా ఉన్నప్పుడు అంటన జీవితము, అంటరాని జీవితము అనే పదమును ఎందుకు వాడారు? ఇప్పుడు చదువుకునే వారు కూడా అదే పదాన్ని మా పితరులు కొనసాగించారు, మేము కొనసాగిస్తాం. ఇదే పదంలో చాలా మంది నడుస్తూనే ఉన్నారు. మతం అనేది ఇది ఇక్కడ ఎక్కడా కూడా రాయబడలేదు, కులం అనేది కూడా రాయబడదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాంతాలు రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో, జాతులుగా రాయబడ్డాయి, గ్రూపులుగా రాయబడ్డాయి. అంటే కొన్ని శాఖలుగా విడగొట్టాడు. ఆ శాఖల్ని వీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ శాఖ మంది, ఈ శాఖ మంది అని వారిని ఆ శాఖల కొలది అధికారులకు నియమించేసుకున్నారు. ఇదంతా సాతాను గాడు చేసిన ఆందోళన క్రియను ఈనాడు ప్రజలందరూ దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సాతానుగాడు దేవుని మీద తిరుగుబాటు చేయుటకు వాడు చేసిన ప్రతి క్రియ ఈనాడు మనుషులమైన మనము కొనసాగిస్తున్నాం. మన పితరులు కొనసాగించారు. జ్ఞానము కలిగి, మనం విద్య కలిగి, సైన్స్ తెలిసిండి, అన్ని తెలుసుండి కూడా మా పితరులు దాన్ని కొనసాగించారు, వెంబడించారు. మేము వెంబడితే తప్పేముంది? మీ పితరులకు జ్ఞానం లేదు. నీవు చదువు కలిగిన జ్ఞానము, భూలోకములో లోకములు ఏమి జరుగుతుందో తెలుసుకునే జ్ఞానము దేవుడు నీకు ఇచ్చాడు. అక్షరాల్లో వాక్యం ఎక్కడ కూడా, రాతలో గాని అక్షరాల్లో గాని ఎక్కడా కూడా భేదము కనపడదు. అందరూ సమానంగా చదవాలి, సమానంగా ఉండాలని భేదాలు అంటే రాతలు చెప్తున్నాయి. కానీ మనలో మాత్రం భేదాలు ఉన్నాయి. ఇక్కడ అటువంటి ఏ భేదము లేకుండా వారితో ప్రయాణం చేయమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పగా మీ మధ్యకు వచ్చానని ఇక్కడ పేతురు గారు అంటే సీమోను పేతురు గారు చెప్పుచున్న విధానం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాటలను చూస్తే అప్పుడు సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించి అప్పుడు అతడు నీ వెప్పేకు మనుషులను పంపి పేతురు అని వారితో పేతురు అని మారు పేరు సీమోనుని పిలిచికెళ్ళి రమ్మని నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వల్ల ఏమంటున్నాడు? కొర్నేలుతో ఏమంటున్నాడు? నీవును నీ ఇంటి వారును ఏ మాటల వల్ల నువ్వు రక్షణ పొందుతావు అని ముందుగానే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. నువ్వే మాటనైతే వినాలని ఆశగా, ఏ రక్షణ నీ కుటుంబానికి ఏ మాట అవసరమో, ఏ మాటలతో నీ కుటుంబం కట్టబడుతుందో, ఏ మాటలు వింటే నీ కుటుంబం రక్షించబడుతుందో,
ఏ మాటలు వింటే నీ కుటుంబం పరలోక రాజ్యంలో ఒక నీ పేరు లిఖింప చేసుకుంటావో, ఏ మాట వింటే నీకు పరలోక రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకుంటావో నీ కుటుంబం నీవు అని దేవుడు ముందుగానే తలంపును కలగజేశాడు కొర్నేలుకు. అయితే ఇక్కడ మరి చూడండి, సీమోను అనే పేతురని సీమోను అనే వ్యక్తి ఇంట రాగా ఇతడు ఏం చేశాడు? నీతో చెప్పునని తన ఎంట నిలిచి తనతో చెప్పినది అంటే తనతో చెప్పిన దేవదూతల సంగతి అతడు చెప్పగలిగి ఉన్నాడు. తెలిపెను. నేను మాట్లాడ ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకు దిగిన ప్రమట, అంటే మొదట నేను మాట్లాడుచుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగి ఉన్నాడు, తర్వాత వారి మీదకు కూడా దిగి వచ్చాడు అనే మాటను ఇక్కడ కనబడుతుంది. అంటే దేవుడు ఇక్కడ ఎన్ని రకాలుగా ప్రాంతాలుగా నువ్వు కల మనం చూస్తున్నా కానీ దేవుడు చూడండి. ఏమండి, వర్షం కురిసినప్పుడు అన్ని జాతుల వారు వర్షంలో నడిచేస్తా ఉంటారు, కానీ అక్కడ జాతుల వరకుగా కురుస్తున్నా లేదు, వర్షంలాని పడుతుంది. సూర్యుడు, గాలి, నీరు అన్ని కూడా భేదం లేకుండా చూపించినప్పుడు మనకెందుకు ఈ భేదమని ఇక్కడ దేవుడు కూడా ఆ మాటని చూపుచున్నాడు. ప్రియులరా, వాక్యానికి చాలా రకాల అర్థాలు ఉంటాయి, కానీ ఒకరు అర్థమైన మనం తీసుకోగని ముందుకు సాగుతున్నావా? నువ్వే రకమైన అర్థాలు తీసుకున్నా, పెడార్థాలు తీసుకుంటే ఈ వాక్యం నీకు సహకరించదు. మంచి మార్గం, మంచి తలంపు, మంచి ఆలోచన, మంచి నడకను నువ్వు తలంపులు కలిగి ఈ వాక్యాన్ని లోబర్చుకుంటే అది నీకు లోబడుతుంది. పెడార్థాలకు లోబడితే ఈ వాక్యం కాదు, లోబట్టమే కదా నేను గర్దిస్తుంది, శిక్షించదు కూడా. నేను శిక్షించడం కూడా వెనకాడదనేది మనం గమనించాలి. అయితే యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించబడినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించున్నాడని దేవుని అర్జగించుటకు మీరు ఏపాటవారమని వారి ఈ మాటలు విని మరి ఏమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకు దేవుని జీవాత్మైన మారు మనసు దయచేస్తున్నాడని చెప్పుకొనిచు దేవుని మహిమపరచరి. స్టెఫను విషయం బట్టి, అంటే స్టెఫను విషయంలో కలిగిన క్రియలను బట్టి ఇక్కడ మాట్లాడతా. అంటే స్టెఫను అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫనుకు జరిగినట్టు మనకు జరుగుతుందని మీరు ఏం భయపడతారని భయపడకండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆదరణకర్తగా మిమ్మల్ని బలపరచడని లేఖనం చెప్తుంది. వాక్యము బోధింపక తేనీకే గుప్ర అంత్యొక ప్రదేశములో సంచరించరి. కుప్రియులు కొందరును కొరేలను కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యొకకు వచ్చి గ్రీసు దేశస్థులతో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించుటకు ప్రభువు హస్తం వారికి తోడై ఉండగా నమ్మిన వారికి ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము వెరిషులేములో ఉన్న సమస్త, అంటే వెరిషులో ఉన్న ప్రజలు విని, మరి ఇక్కడ బరబ్బా విషయంలో బర్మన అంత్యొక్క వారికి పుట్టిన అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అందుకోవాలని అందరిని హెచ్చరించును. అంటే ప్రభు హృదయమును మీరు అత్తుకోవాలంటే ప్రభు యొక్క మాటలను లోబడండి, ప్రభు యొక్క ఆత్మను లోబర్చుకోండి, ప్రభు యొక్క క్రియలు లోబర్చుకోమని ఇక్కడ అంత్యోన ఒక దైవజనుడు అంటే పేతురు యోహాను గారు, ఇక్కడ సీమోను పేతురు గారు కూడా ప్రకటించినట్లుగా మనకు కనపడుతుంది. ప్రియులరా, చాలా విషయాలు మనం ప్రయాణం వెళ్ళినప్పుడు కొన్ని జాతుల వారు, కొన్ని ప్రాంతాల వారు, కొన్ని గ్రామాల వారు పరిచయం అయినప్పుడు మీరు ఎవరి వారు ఎచ్చట వారని మనం అడగొద్దు. మీకు ఏమి కావాలని అడగాలి. దేవుని వాక్యం అందించుటకు వెళ్ళినప్పుడు మీకు ఏమి కావాలి, మీ ఇబ్బంది ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడు వారు వెంటనే ప్రశ్న లేదు, ఏమి కావాలి అని అడిగినప్పుడు వెంటనే ఆన్సర్ వస్తుంది. ఎంతసేపు మాట్లాడించి మనం ఒకటే క్వశ్చన్, నీకేమి కావాలి అంతే.
అంతా విన్న తర్వాత ఏమి కావాలనే మాటలో ఈ మాటలన్నిటినీ ఒక్కదాటికి చేర్చేసి అలా కట్టేస్తాయి ఏమి కావాలి అనే మాటకు. అంటే ప్రియులరా, ఏమి కావాలనే మాటకు అప్పుడు నాకు ఇది కావాలి, అడిగింది ఒక క్వశ్చన్, చెప్పింది కూడా ఒకే క్వశ్చన్, నాకు ఇది కావాలని అడుగుతాడు. నాకు అది కావాలి ఇది కావాలని గొంతులేము కోరికలేం కోరటకు నాకు ఇది కావాలని. అతడు అవతల నీ స్టోరీ అంతేనంత నీకేం కావాలని అడుగుతాడు అంతే. అంటే దానివల్ల పరిష్కారం వస్తుందా అనేది కాదు, అక్కడ నీకు ఒక ఆలోచన కల్పించడానికి ఏమి కావాలని అని అడగడం. అంటే అవతల వాడిని ఆలోచింప చేయాలి. నువ్వు మాట్లాడిందంతా మరి ఏం మాట్లాడాదో నీకు తెలుసో తెలీదో తర్వాత సంగతి, కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నాకు అన్ని చెప్తున్నావు కాబట్టి నీకేం కావాలి. ఇదే దేవుడు అడుగుతున్నాడు మనల్ని. ఇదే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం కూడా. అయితే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోడు, అంటే విశ్వాసముతో కూడి బహుజనులు ప్రభు పక్షము చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్షునికి వెళ్లి అతను కనుగొని అంత్యోక్యకు తోడుకొని వచ్చెను. ఇక్కడి నుంచి సౌలు పరిచర్య కొనసాగుతుందండి. పేతురు, మరి సీమోను పేతురు ఇలాగే వీళ్ళందరూ చేశారు, కానీ ఇక్కడ మాత్రం అంత్యలో ఉన్నాడు సౌలు, అతన్ని తీసుకొచ్చేటకు వీరు వెళ్ళి తీసుకొచ్చారు. అప్పుడు ఏం జరుగుతుంది? సంవత్సరం అంతయు సంఘమంతో ఉండి బహుజనులకు వాక్యము బోధించుచు మొట్టమొదట అంత్యకోలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే మొదట అంత్య అనే పట్టణంలో యేసు ప్రభు శిష్యులని మొదట వారు బహిరంగపరచబడ్డారు. అక్కడ బీజవేయబడింది అంత్యలో. అంటే అక్కడ వారు ఒక సంవత్సరం పాటు పరిచర్య చేశారు, సువార్త ప్రకటించారు, ప్రభు నిమిత్తం ప్రయాణం చేశారు. అక్కడ మాత్రం వీరు దేవుని ప్రభు శిష్యులు అని వారు గమనించగలిగి ఉన్నారు అంత్య ప్రజలు. అయితే ఇక్కడ సేవకులు వెళ్తే యేసు ప్రభు యొక్క బోధకులు అంటారు, కానీ ప్రభు యొక్క పనివారం అని ఎవరూ కూడా గుర్తించరు. కానీ గుర్తించే సమయం వచ్చినప్పటికీ ఆ సమయం మనం చేయవలసిన సమయం అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి గమనించండి, ప్రతిదీ కూడా మన మధ్యన జరుగుతున్నది, మన వెనక జరుగుతున్నది, మన ముందు జరుగుతున్న నలుదిక్కులు జరుగుతున్నది ఏదో చెవులు వింటున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, మనసు ఆలోచిస్తుంది. ఈ మూడిటి ఖచ్చితంగా మనము గమనించగలిగి ఉండాలి. ఈ మూడిటిని గమనించకపోతే దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. నువ్వు వెళ్ళింది ఎందుకు, నీవు ప్రయాణములు ఏమి విన్నావు, ఏమి చూసావు, ఏమి గ్రహించావు అని ఖచ్చితంగా అడుగుతాడు. ఇదే నీ సాక్ష్యం. ఆ సాక్ష్యం నీలో లేకపోతే ఏ విన్నావు, ఏమి చూచావు, ఏమి గ్రహించావు, ఈ మూడు కూడా మనలో లేకపోతే మాత్రం రేపొద్దున ప్రభు దగ్గరికి వెళ్ళినా వ్యర్థమైపోతుంది. అందుకే చూసింది గమనించండి, ఏమండి, చూచింది గమనించండి, అలాగే విన్నది కూడా గ్రహించండి. మనం ఇది ఏదైతే మనం చేస్తున్నామో ఖచ్చితంగా దానిని గుర్తుపెట్టి కూడా ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ అప్పుడు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోక్య వచ్చిరి. వారిలో అగవ అని ఒకడు పిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నది ఆత్మ ద్వారా సూచించును. అది కౌదియా చక్రవర్తి సంభవించును. అంటే కౌదియా అనే చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు, అక్కడ కరువు సంభవిస్తుందని పరిశుద్ధాత్మ ద్వారా అతను ప్రకటించాడు. అంటే యేసు ప్రభు చెప్పిన క్రియలన్నీ కూడా వీరు చేయగలుగుతున్నారు. జరిగింది జరగబోయేది అన్నారు. అందుకే చాలా మంది భక్తులు దేవదాసయ్య గారు జరిగింది చూసావు కదా, ఇక ముందు నీకు జరగబోయేది, నీ కళ్ళ ముందు జరగబోయేది చూడని ఒక సూచన. బైబిల్లో చాలా సార్లు జరిగింది చూసావు, జరగబోయేది చూడు అనే మాటను అక్కడక్కడ బైబిల్లో వారి మెన్షన్ చేయబడింది. అయితే ఇప్పుడు మాత్రము మనం చూడవలసింది ఏంటి, గ్రహించవలసింది ఏంటంటే ఆలోచన కలిగి మాట్లాడాలి. ఎటువంటి మాటలు అంటే, వాడును తన శక్తి కొలది యూదయలో కాపురముండు సహోదరులకు సహాయము పంపుట నిశ్చయించుకొనిచున్నాడు. అలాగను చేసి బర్నబా సౌలు అనువారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. అంటే పెద్దల యొద్దకు ఈ బర్నబా సౌలు వీరందరూ ఎందుకు ఈ కార్యాలు అంటే వారి కలిగి ఉన్నది అనేకులు పెద్దలను మంచి చేసుకునే విధం. అది ఈ లోకంలో మనం చాలా విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు నీ పట్ల నా పట్ల చేయించిన క్రియ
ఇక్కడ యేసు ప్రభు శిష్యుల పట్ల చేసిన ఆలోచన, వారి పట్ల నడిచిన నడక ఎటువంటిదో ఒకసారి మనం ఆలోచించినప్పుడు దేవుడు నీ పట్ల చేసే క్రియ ఎంత విలువైనదో, ఎంత గొప్పదో మనం గ్రహించగలుగుండాలి. అందుకనే ఈ వాక్యక సారాంశం ఏంటంటే, మనము చూసింది మనం గమనించుకోవాలి, విన్నది గ్రహించాలి, మనసుకు ఆలోచనకు తేవాలి. ఈ మూడు కూడా మనం కరెక్ట్గా చేస్తున్నాడు దేవుని వాక్యము నిన్ను విడిచి వెళ్దండి. ఈనాడు శిష్యులు కూడా అదే చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు అంత్యలో వారు శిశువులని ముద్రించబడ్డారంటే ప్రపంచమంతా కూడా ముద్రించబడ్డారు. ఈనాడు సేవకుడు అనే ఒక బోర్డు మనం కలిగి ఉన్నప్పుడు ఆ సేవకుడు చేయవలసిన పనులు, సేవకుడు చేయవలసిన ప్రార్థన, సేవకుడు తనకంటూ ప్రత్యేకమైన ప్రార్థన కలిగి ఉండాలండి. అప్పుడే ఆ ప్రత్యేకమైన ప్రార్థనలో దేవునితో మాట్లాడటం జరుగుతుంది. నీకు ప్రత్యేకత లేదు, సంఘమే నా ప్రత్యేకం, నేను సంఘం కోసం ప్రార్థన చేస్తా, దేవుడు నన్ను చూస్తాడు. కానీ నిన్ను ప్రత్యేకంగా ప్రార్థన చేయమంటే ఏంటంటే, నీకును సంఘానికి మరుగు చేసే, నీకును నీ కుటుంబానికి మరుగు చేసే ప్రార్థన ఉంటుంది. భర్తకు భార్యకు మరుగు ఎలాగుంటుందో, భార్యకు భర్తకు మరుగు ఎలాగుంటుందో, బిడ్డలకు సమాజానికి అలాగే యజమానుడుకును పనివారికి మరుగు ఎలాగుంటుందో, అలాగే దేవుడు నిన్ను ఒక పనివాడిగా వాడుకుంటున్నాడు. దేవుడు నీకు చెప్పవలసిన విషయాలు నీ ద్వారానే బలపరుస్తాడు. అందుకనే చూడండి, దావీదు గారు చేసిన క్రియలు నమ్మకమైన క్రియలు చేయలేదని తన కుమారుడు ద్వారా కొంత క్రియలు చేసినా గాని అతడు సొలొమోను తండ్రి బయలుదేవతకు మొక్కుతూ ఆ బయలుదేవతల యొక్క మరలా దాన్ని కొనసాగించినప్పుడు సొలొమోను చేసిన క్రియ కొత్త నిబంధన గ్రంథంలో ప్రభు వచ్చే వరకు కూడా ఈ క్రియలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కొన్ని దేశాల్లో. ఇప్పుడు కూడా కొన్ని దేశాలు, అన్ని దేశాల్లో కూడా ఇది కొనసాగుతుంది. అక్కడక్కడికి పాకిపోతుంది, చాప కింద నీరు వలె ఇది వెళుతూనే ఉంది. కానీ కొందరు గద్దించేవారు, కొందరు ఖండించేవారు. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పి గద్దించాడు, చెప్పి అన్ని రకాల పనులు చేపించాడు. ఎందుకంటే మనుషులను సాతానుగడు శోధిస్తున్నాడని గ్రహించి దేవుడే వారిలో ఉండి ఆ క్రియలు చేపించాడు. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఒకసారి సపోజ్ అక్కడికి వెళ్ళావంటే దేవుడు నీకు హాని చేయడండి. ఎందుకంటే దేవుడు ఆయన ఉంటాడు, ఆయన దూతలు ఉంటాయి. ఎవరు కూడా నిన్ను చూసి తట్టుకోలేరు. అంటే నీవు వారి నీ కంటికి వారు మామూలుగానే కనపడొచ్చు, కానీ నీవు మాత్రం వాళ్ళకి భయంకరంగా, అంటే ఏదో శక్తి రూపంలో ఏదో ప్రభావంగా వారికి కనపడతాం. నీ జోలు నీ దరికి కూడా రాలేరు. అటువంటి ప్రార్థన, మనం రహస్యమైన ప్రార్థన సేవకుడికి దేవునికి ఉండాలనేది అపోస్తుడైన పౌలు ఈ 11వ వచనంలో మనకు కనబడుతున్న మాటలు. ప్రియులారా, ఈ 11వ వచనంలో చెప్తున్న ప్రతి మాట కూడా ఇక 24వ వచనంలోని మనం 21 నుండి 24వ వచనాలు గమనించినప్పుడు, అలాగే 6వ వచనం కంటే 9వ వచనం వరకు గమనించినప్పుడు ఇక్కడ అనేక విషయాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. కనుక ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్త కలిగి వినండి, గ్రహించండి. వాక్యం ఒకటే చెప్తుంది, కంటితో చూసింది గమనించుకో, చెవితో విన్నది ఆలోచించుకో, హృదయముతో గ్రహింపు కలిగుండు. ఈ మూడు మాత్రం చాలా క్లియర్ గా చేయమని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో నువ్వెక్కడ వాడవైనా, ఎచ్చట వాడవైనా, ఏ భాష వాడవైనా, ఏ గ్రామం వాడవైనా, ఏ ప్రాంతం వాడవైనా, ఏ జాతి వాడవైనా గాని దేవుడు మనుషుడు ఒక్కడే, మానవుడు నరుడా అని పిలుస్తున్నాడు. నరుడు అంటే ఏంటి? మానవుడు అని అర్థం. మానవుడికి నరుడు అనే పదము తప్ప దేవుడు మరొకటి ఏమీ పెట్టలేదండి. ఇలా మనమే ఈ తోకలన్నీ తొలగించుకుంటున్నాం. ఈ తోకలు ఎప్పుడైతే మనం కట్ చేసుకుంటామో అప్పుడు దేవునితో కుమారుడా అని పిలిపించుకుంటాం. నరుడని తీసి దేవుడేమడు కుమారుడా, కుమార్తె, నరులారా, నరులారా అనే మాటను తీసేస్తాడు ఆయన. కుమార్తెలారా, కుమారులారా, నా పిల్లలారా, నా బిడ్డలారా అంటాడు దేవుడు. అందుకనే నరులారనే పదము పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనేక చోట్ల వాడాడు. కొత్త నిబంధన గ్రంథం వచ్చి వాడినా గాని దాన్ని వేరే రకంగా మాట్లాడాడు. ఈరోజు వాక్యం వింటున్న మీరు గాని, నేను గాని, మనమందరము కూడా చూడండి, దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి ఈ సృష్టిని ప్రేమిద్దాం. అది బాధ్యత. కుటుంబాన్ని ప్రేమిద్దాం, బాధ్యత. సమాజాన్ని ప్రేమిద్దాం, బాధ్యత. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవాన్ని కొందనాలు. అపోస్తుడైన పౌలు, శీలలు, ఇదిగో పేతురు గారు తండ్రి
మరి సీమోను అనే పేతురును, అలాగే బరబ్బా అనే ఒకతడు ప్రభు నీ వాక్యానికి లోబడి వారు అంత్యములో సువార్త ప్రకటిస్తూ అక్కడి నుంచి అనేక చోట్లకు వెళ్ళి ముద్రించబడి చక్కటి బలాన్ని పొంది ఏకత్వము కలిగి ఏక మనసు కలిగి నీ ఆత్మతో నింపబడిన వారై ఉన్నారు. ఈనాడు మేము నీ సేవకులుగా, నీ విశ్వాసుల్ని బిడ్డలుగా అందరూ కూడా ప్రభా మీరు ఎవరు అని పదము కంటే మేము దేవుని బిడ్డలము, దేవునికి సాక్షులుగా జీవించవలసిన వారము జీవిస్తున్నాం. కాబట్టి దేవా నీ బిడ్డలైన వారిని ఎక్కడ ఎటువంటిది ఏది కూడా జరగకుండా కాపాడే దేవుడు. శోధన గాని, వేదన గాని, బలహీనత గాని రాకుండా కాపాడి. కానీ వస్తుందంటే నీవు మా దేహాలు శుద్ధిపరుస్తున్నావు, మా దేహంలో అనేకమైన క్రియలను నువ్వు మలుస్తున్నావు. అందుకే శోధన రా, నేను జయిస్తాను అని ఎప్పుడైతే మేము శోధనని పిలుస్తామో అది మమ్మల్ని మా యొద్దకు వచ్చి భయపడుతుంది. అయ్యా నన్ను విడిచిపెట్టు, పర్లేదు నేను భరిస్తాను రానంటే నేను రాలేను, ఎందుకంటే నీవు ప్రభుతో ఉన్నావు కాబట్టి నేను నీ యొద్దకు రాలేనని శోధనే తల వంచి నేను తిరిగి వెళ్ళిపోతుందంట. అటువంటి విధానం మేము రావాలి, అటువంటి విధానంలోకి మేము రావాలి, అటువంటి తలంపులో మేము జీవించాలి, అటువంటి ఆలోచనలో మేము నడవాలి, అటువంటి క్రియల్లో మేము ముందుకు ఆయన నడటకు నీ ఆత్మ నడిపింపును నాకు, నా దేశ ప్రజలకు, తండ్రి అధికారులకు, ప్రధానులకు, ముఖ్యమంత్రులకు, తండ్రి శాసనసభ్యులకు, అలాగే పోలీస్ శాఖ వారికి, మిలిటరీ వారికి, డాక్టర్లకు, నర్సులకు, పారిశుద్ధ వరకు అందరికీ నీ ఆత్మ నడిపింపును కలుగును గాక. దేవా ఇదిగో నీటి మీద, నేల మీద, గాలి మీద ప్రయాణములు చేస్తున్న వారు, పనులు చేస్తున్న వారికి నీ సన్నిధి తోడైండును గాక. గర్భిణీ స్త్రీలు, బాలింతరాలకు ఆదరణ దొరుకును గాక. గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అవయవం లేని వారు, అనాథులుగా, అభాగ్యులుగా నలిగిపోతూ కన్నీటితో, వ్యాధులతో నీ వైపు చూచుచున్న వారికి మా ఆత్మీయ నడిపింపు, ఆదరణ దొరుకును గాక. దేవా కుటుంబంలో శాంతి సమాధానం లేక, ప్రభా భార్యాభర్తల మధ్య సమాధానం లేక, ఆర్థికంగా చితుకుపోతూ నేను జీవితానికి ఎదగలేక నలిగిపోతున్నారు అందరూ, వారికి విడుదల కలిగి సంతోషము, సమాధానం, ఎదుగుదల ఇది దేవుడిచ్చిన మహిమ జ్ఞానమని సాక్షిగా నిలుపుమని అడుగుచున్నాను. నా దేశంలో ప్రతి పంటని, ప్రతి పాడిని, ప్రత్యేక నోరులేని జీవరాశులు అంతటిని బట్టి వందనాలు. అకాల వర్షాలు ప్రభా ఇదిగో తండ్రి డిసెంబర్ నెల మరి వచ్చేస్తుంది ప్రభా, మధ్యన 2 నెలలు మాత్రమే ఉంది. ఇప్పుడు శీతాకాలం వచ్చే కాలంలో మరి సరే వచ్చే నెల కూడా వర్షాలు పడతాయి అంటున్నారు ప్రభా. ఏంటయ్యా రైతులు కష్టపడి పండిస్తున్న పంటకు కూడా ఎటువంటి ఆదరణ దొరకట్లేదు ప్రభా. పండించేవాడు పండిస్తూనే ఉన్నాడు, దళారులుగానే తింటున్నారు, తినేవారు తింటున్నారు. కానీ నీవు తినగా మిగిలింది 1 వంతే నువ్వు తింటున్నావు, 2 వంతులు భూమి మీద మరలా నేను భూమిలో కలిపేస్తున్నాను అన్నావు. విస్తారమైన పంటలు ఇస్తున్నాం, విస్తారమైన ఆహారం ఇస్తున్నాం ప్రభా. స్వార్థము, అసూయ ఈ లోకము నుంచి కడిగివేయండి. అవును ప్రతి మనిషిలో అసూయ పెరిగిపోయింది, స్వార్థం పెరిగిపోయింది, అక్రమం పెరిగిపోయింది ప్రభా. ఇవన్నీ తొలగించుటకు నీ ఆత్మ నడిపి ఏదో ఒక రోజున నీవే మాట్లాడతావు, నీవే ఇప్పటికే మాట్లాడుతున్నావు, ఇంకా మాట్లాడి అనేకులు నీ రెక్కల నీడలోకి చేర్చి నాయన గర్దించి బలపరిచి నడిపించమని మరణాత ప్రార్థన సన్నిధి నుండి మమ్ములను, మా యొక్క ఆలోచన, మా తలంపులను దీవించి బలపరిచి ముందుకు నీ రాకడకు సిద్ధపరచమని ఆత్మరక్షణకర్త యేసు క్రీస్తు నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమ పరమ తండ్రి నీ నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మహోన్నతుడైన మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధన కీని తప్పించము, రాజ్యము శక్తియు మహిమ నిరంతర నీవు నావు తండ్రి, ఆమేన్. ప్రభేశ్వరత్వమే జయము, అపవాదికి లేము, ప్రభేశ్వరత్వమే జయము, అపవాదికి అంతక నాశనం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.